ఈవిడేందేడా కంట పన్నానంటే ఇంకేమైనా ఉందా? అమ్మి చేతిలో బత్తాయి జ్యూస్ అయిపోవాల్సిందే. ఇవన్నీ ఎడికెళ్ళి ఎస్కేప్ అయిపోవాలి. రేయ్, ఆగరా. రేయ్, నిన్ను. రేయ్, రేయ్. రేయ్, నీ మొహం చూపించరా. రేయ్. రేయ్. చూపించరా. రేయ్. రేయ్. వామ్మో, రేయ్, వెనకే వస్తుంది. రేయ్. రేయ్. శరణ్య, ఏంటండి? అది అది ఏమైందండి? కాఫీ ఏమైనా కావాలా? కాదు కాదు. ఏమైంది మీకు? సంథింగ్ ఏదో టెన్షన్ గా ఉన్నారు. చచ్చా, టెన్షనా? టెన్షన్ ఏం లేదే. అది నా ఫ్రెండ్కి మ్యారేజ్ ఫిక్స్ అయింది. అయితే అతను కదా ఇలా ఉండాలి. బా, మ్యారేజ్ ఫిక్స్ అయిందని ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇస్తున్నాడు. వెళ్ళిరండి. అది నాకెందుకు చెప్తున్నారు? నాతో నువ్వు కూడా రావాలి. నేనా? నేనెందుకు రావాలి? కపుల్స్ పార్టీ అది. సో ఓ, అంటే మీ పక్కన ఒక అమ్మాయి ఉండాలి కాబట్టి నేను ఖాళీగా ఉన్నానని నన్ను రమ్మంటున్నారా? నేను చాలా బిజీ. శరణ్య, ఏంటి నువ్వు? ఎవరో ఒకరినేంటి? నేనెలా కనిపిస్తున్నాను? నేనేం అప్పటి దర్శన్ని కాదు, ఇప్పుడు వేరే. నేను నా భార్యతో పాటే ఆ పార్టీకి వెళ్ళాలి. నువ్వు రెడీ అవ్వు. ఏంటి? రెడీ అవ్వాలా? ఇంతకాలానికి మీ అవసరం కోసం నేను మీ భార్యలా కనిపిస్తున్నానా? శరణ్య, ప్లీజ్, దొరికాను కదా అని ఆడుకోకు. అయ్యో రామా, నేను ఆడుకోవడం ఏంటండి? నా మీద కోపంతో అలిగింది మీరు, అరిచింది మీరు. ఇప్పుడొచ్చి ఇలా అడుగుతుంది కూడా మీరే కదా. శరణ్య, అయ్యిందేదో అయింది. కాస్త టాపిక్ గురించి వదిలేసేయి. ఏదో రమ్మన్నాను నా హ్యాపీనెస్ కోసం. రావచ్చు కదా. సర్లేండి. మీరు నన్ను బాధ పెట్టేలాగా మాట్లాడినా నాకు ఎవరిని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి వస్తానులేండి. థ్యాంక్ యూ సో మచ్. త్వరగా రెడీ అవ్వు మరి. రెడీ అవ్వడానికే ఉంది, బానే ఉన్నాను కదా. అంటే ఈ శారీలో నువ్వు బానే ఉన్నావు, కానీ పార్టీ కదా, ఇలా కాకుండా వేరేలా ఉంటే బాగుంటుంది. ఒక నిమిషం ఆగు. ఇదిగో, ఈ డ్రెస్ వేసుకో. అయ్యో, ఏంటండి ఇది? స్కర్ట్. అది నాకు కనిపిస్తుంది, కానీ ఇదేసుకుని నేనెలా వచ్చేది? ఆహా, నా వల్ల కాదు. ఎందుకు కాదు? నువ్వెప్పుడు ఇలాంటి డ్రెస్సే వేసుకోలేదా? ఎప్పుడో చిన్నప్పుడు వేసుకున్నాను. అయినా నాకు కొంచెం ఇలాంటి డ్రెస్లు అంటేనే ఇబ్బంది అండి. నేను చీర కట్టుకుంటాను, కంఫర్టబుల్గా ఉంటుంది. బా, పార్టీలో కంఫర్ట్గా ఉండదు శరణ్య, ప్లీజ్. అయ్యో రామా, నన్ను ఇలా అత్తయ్య గారు చూసారంటే ఇంకేమైనా ఉందా? అమ్మ చూడకుండా అయితే ఓకే కదా? ప్లీజ్ శరణ్య, ప్లీజ్. జస్ట్ లో మిస్ అయ్యాడు, దొంగ సచ్చినోడు.
ఈ మధ్య కారేంటి లీటర్కి 3 కిలోమీటర్లే వస్తుంది అనుకుంటున్నాను. లాగేసిన కార్లో నుంచి పెట్రోల్ లాగేస్తున్నాడన్నమాట. ఎక్కడికెళ్ళిపోయాడు ఈ వెధవ? ఇవాళ వాణ్ణి ఎలాగైనా పట్టుకొని పోలీసులకు అప్పగించాలి. నో రామ్ గారు, నో. నేను మీ లక్ష్మణ్ బ్రోలాగా బిజినెస్ హ్యాండిల్ చేయలేక ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు. అవసరమైతే 100 ఎకర్స్ ల్యాండ్ ఇస్తాను, వాడుకోండి. కానీ నన్ను మీ బిజినెస్లోకి పార్ట్నర్గా రమ్మని మాత్రం అడగొద్దు. బాయ్. హలో దామిని గారు, మీరేంటి ఇక్కడ? హాయ్ అండి. అసలు మీరేంటి ఇక్కడ ఇలా? యా, ఇంత దూరం ఫోన్ మాట్లాడుతూ వచ్చేసానా? ఓ నో, మా అంకుల్ వాళ్ళ పెద్దబ్బాయి రామ్ బ్రోతో కాల్ మాట్లాడుతుంటే ఇలా అవుతుందన్నమాట. మీకు ఒకటి తెలుసా, మాట్లాడుతూ మాట్లాడుతూ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాను. అసలు మీ రేంజ్ కి మీ అవుట్లుక్ కి ఏ మాత్రం పొంతనే కుదరట్లేదు. అసలు ఎలా అండి ఇలా? సింప్లిసిటీ అండి. నాకు ఇలా ఉండడమే ఇష్టం. ఏంటో రిచ్ లైఫ్లో పుట్టి పెరిగాను కదా, అదంతా బోర్ కొట్టేసింది. కోట్ ఏది? ఇక్కడే పెట్టానే. వామ్మో, వీడుస్తున్నాడేంటి? వీడుగా నీ కోటు చూశాడంటే పెంట్ అయిపోద్ది. ఓఫ్, టూ హాట్ కదా, ఉక్కపోస్తుంది. 1 మినిట్. భయ్యా, ఈ కోటు మీదేనా? అవునండి. ఇందాక కుక్క ఎత్తుకెళ్తుంటే పట్టుకున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అతను అతను మా డ్రైవర్. ఓ అవును, మీ కార్ ఏది? ఆ పక్కనుందిలేండి. ఓ విధవ నా కార్లో నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తుంటే వాణ్ణి తరుముకుంటూ వచ్చా. సచ్చినోడు నా చేతికి దొరుకుంటేనా నరికేసేదాన్ని. దామిని గారు, ప్లీజ్ లీవ్ ఇట్.